వాళ్ళ చిన్ని సీరియల్ వచ్చేసి నాగవల్లి ఫ్రెండ్ షాపింగ్కి వస్తారనమాట. అప్పుడే అక్కడ కార్ పార్కింగ్ చేస్తుంటే బాలరాజు బైక్ గుద్దుతారు. బాలరాజు ఏమో అక్కడ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ చిన్నికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పి అట్లా డిస్కస్ చేస్తుంటే కార్ గుద్దేటప్పటికి ఎవరిదని చెప్పి లేచి చూస్తుంటే అప్పుడే వస్తుంది నాగవల్లి వచ్చి నిన్ను ఎక్కడో చూసినట్టుంది అని. ఓ చిన్ని చిన్నిని కొట్టబోతుంటే చేయి పట్టుకుంటాడు. ఓ అని చెప్పి నాకు గుర్తుకొచ్చింది అంటే నాకు కూడా గుర్తుకొచ్చింది. అంటే నా పార్కింగ్ దగ్గర నువ్వు బైక్ ఎందుకు పార్క్ చేసావంటే నా బైక్ నీ పార్కింగ్ దగ్గర పార్క్ చేయలేదు, నేను నుంచొని అక్కడ దాని మీద కూర్చొని మాట్లాడితే నువ్వే వచ్చి నా బైక్ను గుద్దావు, తీ సారీ చెప్పు అంటే నేనైతే చెప్తాను, నేను సారీ చెప్పను, డబ్బులు పడేస్తా, తీసుకొని పో, ఎంత అవుతుంది తీసుకొని పో అంటే డబ్బులు పడేస్తా, నేను కూడా నీ కార్ని పగలు కొట్టేసి డబ్బులు పడేస్తా, సో చెల్లికి చెల్లి అయిపోతుంది కదా అంటే అసలు నీకు ఎంత ధైర్యం, నేను ఎవరినో తెలుసా నీకు అని చెప్పి అంటది. అంటే నువ్వెవరైతే నాకెందుకు, నువ్వు ముందు సారీ చెప్పి కంపెన్సేషన్ ఇచ్చి వెళ్ళు, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి అంటే ఇంకా ఏం మాట్లాడుకున్నా అట్లా గొడవపడుతుంటే పక్కన బాలరాజు ఫ్రెండ్ వచ్చేసి వెళ్ళి కార్ కీస్ తీసుకొచ్చి ఇస్తాడనమాట. బాలరాజుకి కార్ కీస్ తీసుకొచ్చి ఇస్తే ఏంటి నా కార్ కీస్ తీసావంటే నువ్వు ఇప్పుడు నాకు సారీ చెప్పి బైక్ కంపెన్సేషన్ ఇచ్చి నువ్వు కదలాలి ఇక్కడ నుంచి అంటే అసలు నీకు ఎంత ధైర్యం నా కార్ కీస్ తీసుకుంటావా అని చెప్పి మాట్లాడుతూ ఇంకా గొడవపడుతుంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్ అంటది ఎందుకు అసలు కానిచ్చేసి తొందరగా అవేవో ఇచ్చేసి వెళ్ళిపోదామంటే సరే అని చెప్పి మనీ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. మనీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత బాలరాజు అంటాడు మనీ ఇచ్చావు, ఇంకొకటి తేల్చలేదంటే అదేంటంటే సారీ చెప్పంటే నేను నీకా సారీ అంటే నేను చెప్పను అంటది. అంటే సారీ చెప్పందే నేను కాదని నేను నీకు కార్ కీస్ కూడా ఇవ్వనని చెప్పి అంటే అసలు నువ్వు అని చెప్పి అంటే చెప్పవే సారీ ఒక్కటేగా చెప్పేస్తే అయిపోతుంది కదా వెళ్ళిపోవచ్చు కదా అంటే సరే అని చెప్పి సారీ అని చెప్తాడు. అది సారీ అని చెప్పిన తర్వాత ఇంకా కార్ కీస్ తీసి ఇస్తాడనమాట. కార్ కీస్ తీసి ఇస్తే ఇంక ఇట్లా కదా తేలుస్తా, నీ సంగతి తేలుస్తా అని చెప్పి అంటది. అంటే తేల్చుకో అని చెప్పి అంటాడు. ఇంకా ఇక్కడితో అయిపోతుంది. ఇక్కడితో అయిపోయిన తర్వాత యాక్చువల్గా తను వచ్చేసి కలవటానికి చిన్ని ఫోన్ చేసి చెప్తుంది రాజుకి, ఇట్లా షాపింగ్కి వస్తున్నాము నువ్వు కొట్టరా కలవటం. వైపు వచ్చేసి కావ్య కూతురు చిన్ని ప్లస్ వాళ్ళ అన్న వదిన వాళ్ళ పిల్లలు అందరూ కలిసి షాపింగ్కి వస్తారనమాట. షాపింగ్కి వచ్చి అంటే ఆటోలో వస్తుంటే ఇంకా వాళ్ళ వదిన కూతురు అంటదనమాట. అంటే ఏమంటది ఎగ్జిబిషన్కి వెళ్దాము మొత్తం షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అంటే చూద్దామలే అని చెప్పి వాళ్ళ అన్న అంటాడు. అంటే చూద్దామంటే వెళ్దామనే కదా అని చెప్పి వాళ్ళ వదిన అంటది. ఇంకొక వైపు ఏమో వాళ్ళ అన్న కొడుకు అంటాడు ముందు షాపింగ్ అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళి బాగా ఫుల్గా తినేసి నెక్స్ట్ మన ఐస్ క్రీమ్ తినేద్దామంటే ఏముంది షాపింగ్ తీసుకెళ్ళింది హోటల్కి తీసుకెళ్ళదా అని చెప్పి వాళ్ళ వదిన అంటది. సరే అని చెప్పి తీసుకెళ్తానని చెప్పి అంటే ఇంకా వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. ఆటో దిగేసి షాపింగ్ మాల్కి వెళ్తే చిన్ని బయట నుండి చూస్తుంటే పక్కన వాళ్ళ అన్న కొడుకు అంటాడు అనమాట, ఏం చూస్తున్నావు చిన్ని అంటే ఏం లేదంటే ఏంటి ఐస్ క్రీమ్ కోసం చూస్తున్నావు అంటే నీకు ఎప్పుడు తిండికోవాలైనా అని చెప్పి చూస్తుంటే గుర్తుకొచ్చింది నువ్వు రాజు కాల్ చేసావు కదా వస్తానని చెప్పాడు కదా అంటే నువ్వు పెద్దగా ఒక మావి విన్నాడు అంటే తిట్టేస్తాడు అని చెప్పి అంటదనమాట. అంటే సర్లే అయినా నువ్వు ఫోన్ చేసి చెప్పావంటే రాకుండా ఎందుకుంటాడు వస్తాడులే నువ్వు పదా నువ్వేం కంగారు పడకంటే సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా బాలరాజు ఆల్రెడీ లోపలే ఉంటాడు అనమాట. లోపల ఉండి చూస్తూ ఉంటాడు ఇంకా లోపల రాలేదేంటి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో ఉండి చూస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు సత్యబాబుతో వచ్చారు, సత్యబాబు కూడా ఉన్నాడు అక్కడ అంటే సరే మనం కనిపించకూడదు అని చెప్పి దాక్కుని ఉండి చిన్నిని వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా వాళ్ళకి ఎవ్వరికి కనిపించకుండా మనం చిన్నిని కలవాలి అని చెప్పి అనుకుంటుంటారు. సో అందరికీ ఫ్యామిలీ మొత్తానికి మాకు చూపించండి డ్రెస్సెస్ అంటే వాళ్ళు శారీస్ చూపిస్తుంటారు. ఫస్ట్ శారీస్ చూపిస్తూ ఇంకా వాళ్ళ వదిన అంటది పర్లేదండి కాస్ట్లీ శారీస్ తీయండి అని మామూలుగా శారీస్ చూస్తుంటుంది. శారీస్ చూస్తూ పర్లేదు కదా కాస్ట్ అయినా పర్లేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. ఇంకొక వైపు ఏమో వాళ్ళ అన్న కొడుకు వెళ్ళి డ్రెస్సులు చూసుకుంటుంటారు. ఇంకా చిన్నికి కలవటానికి ఎటువైపు ఈ నుంచి వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తుంటాడు బాలరాజు. ఇంకా కావ్య కూడా వెళ్ళి నేను డ్రెస్సులు చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. చిన్ని వాళ్ళ అన్న కూతురు ఇద్దరు వచ్చేసి మీరు కూడా డ్రెస్సులు చూసుకోండి అంటే వెళ్ళిపోతారు. వెళ్ళి చిన్ని డ్రెస్సులు చూసుకుంటుంటే బాలరాజు పక్క నుంచి పిలుస్తుంటాడు అనమాట. చిన్ని అని పిలుస్తుంటే చుట్టూ చూసి వెళ్తుంది. దగ్గరికి వెళ్ళి ఏంటి అంటే నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి అంటే గిఫ్ట్ అదంతా తర్వాత ముందు నేను నీకు ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తాను, ఆ డ్రెస్ని నువ్వు రేపు పండగకి వేసుకోవాలని చెప్పి అంటే సరే అని చెప్పి వెళ్ళినప్పుడు ఇంకొక డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది అనమాట. చిన్ని వచ్చేసి డ్రెస్ సెలెక్ట్ చేసి ఎలా ఉంది ఈ డ్రెస్ అని అడిగితే బాగుంది చాలా బాగుంది అని చెప్పి అంటాడు. అని ఈ డ్రెస్ ఒకసారి నువ్వు వెళ్ళి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రయల్ చూసుకునిరా అని చెప్పి అంటే ట్రయల్ రూమ్ ఎక్కడ ఉందని చూసి వెళ్ళి ఆ డోర్ని నెడుతుంటే గట్టిగా ఉంటుంది అనమాట. గట్టిగా ఉంటే
గట్టి గట్టిగా నెడుతుంటాడు. పక్క నుంచి నాగవల్లి చూస్తుంది, ఏంటి వీళ్ళిద్దరు బాగా చిక్కారు, ఇద్దరు ఒకే చోట ఉన్నారు, చెప్తా వీళ్ళిద్దరు పని చెప్తా అని చెప్పి బాలరాజును చిన్నీని చూస్తుంటుంది. పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఏమో కానీ అన్న త్వరగా కానీ వాళ్ళ కళ్ళలో పడ్డామంటే మనం ఉండమని చెప్పి అంటాడు. పక్క నుంచి వాళ్ళ వదినేమో అబ్బా చాలా కాస్ట్లీ శారీస్ తీసుకోవాలి, ఎక్కువే తీసుకోవాలని చెప్పి ఆ శారీస్ మొత్తం చూసుకుంటూ ఉంటుంది. ఇది ఎట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి తను ట్రయల్ కోసం అని చెప్పి కావ్య కూడా డ్రెస్ తీసుకొని ట్రయల్ కోసం అని చెప్పి వెళ్తుంది అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ తను ఏ ట్రయల్ రూమ్కి అయితే వెళ్తుందో ఆ ట్రయల్ రూమ్లో బాలరాజు కూడా వచ్చి గట్టిగా నెడుతూ ఆ రూమ్లోకి వస్తాడనమాట. వస్తే ఏంటి నువ్వు ఈ ట్రయల్ రూమ్లో ఉన్నావేంటి, నువ్వు అసలు దీనిలోకి ఎందుకు వచ్చావు అని చెప్పి అంటే ఇది షాపింగ్ మాల్, మామూలుగా ఎవరన్నా రావచ్చు, అయినా నువ్వు ఇదిలో నాకేం తెలుసా అని చెప్పి వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే నువ్వు ముందు బయటికి వెళ్ళి అంటే అయినా నేను ఎవరో తెలుసా, నాకు పెళ్ళైందని తెలుసా, కూతురు ఉందని తెలుసా అంటే పెళ్ళైనా కూతురు అన్నా కానీ బుద్ధులు మాత్రం మారవు అని చెప్పి తిడతా ఉంటే ముందు బయటకు వెళ్ళిపో నువ్వు అని చెప్పి అంటే బయటకు వెళ్దామని చెప్పి వెళ్ళేటప్పటికి అక్కడ సత్యబాబు కనిపిస్తాడు. సత్యబాబు కనిపించేటప్పటికి మళ్ళీ లోపలికి వస్తాడు. ఏంటి మళ్ళీ లోపలికి వచ్చావంటే రావాల్సి వచ్చిందంటే ముందు బోర్డు క్లోజ్ చేసి వెళ్ళంటే బోర్డు క్లోజ్ చేయలేను అని చెప్పి అంటే అట్లా మాట్లాడుతూ ఉంటే ఏంటి కావాలని చెప్పి బయటకు వెళ్ళకుండా ఓవరాక్షన్ చేస్తున్నాం, అసలు ఇట్లా కదా నేనే పోతానని చెప్పి బయటకు వెళ్తూ ఉంటుంది. కావ్య బయటకు వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళ వదిన కనిపిస్తుంది. వాళ్ళ వదిన కనిపిస్తే అమ్మో ఇక్కడ ఇద్దరం కనిపించామంటే రచ్చ చేసేస్తుంది, ఇట్లా కాదని చెప్పి మళ్ళీ లోపలికి వస్తే నువ్వెందుకు లోపలికి వచ్చావు అని చెప్పి అడుగుతాడు అనమాట. అడిగితే బయట అంటే అర్థమైంది కదా అందుకని నేను లోపలికి వచ్చాను, సైలెంట్గా వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఇక్కడే ఉండాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు అంటే అసలు తప్పదు నాకు ఇట్లాంటిది కావాల్సింది అంటే నీకే కాదు నాకు కూడా అంతే అనిపిస్తుంది అనేటప్పటికి ఇంకా కావ్య వచ్చేసి అసలు నిన్ను ఇట్లా కదని చంపేస్తా అంటే చంపేస్తే పెడబోతుంది అని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా తర్వాత కొంచెం సేపు ఉండి చూసేటప్పటికి బయట వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతారు ఇద్దరు, బయటకు వెళ్ళిన తర్వాత ఎవరికి వాళ్ళు డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సెస్ని తీసుకెళ్ళడానికి వదిందేమో సెలక్షన్ అవ్వదనమాట. సెలక్షన్ అవ్వకపోతే ఏం తీసుకోవాలి అని నాకేం అర్థం కావట్లేదు చెప్పని చెప్పి వాళ్ళ అన్నయ్యని అంటది. బాలరాజు ఏమో ఇంకొక వైపు చిన్ని సెలెక్ట్ చేయమంటే డ్రెస్ సెలెక్ట్ చేసి మంచి డ్రెస్ ఒకటి సెలెక్ట్ చేస్తాడు.